Hi viewers, welcome to Nandan Sayas. In the series of Indian Economy by Ramesh Singh, we are in Planning in India chapter. In the last lesson, we have seen about various plannings in India, that is 5-year plan. Central planning అనేది టైప్స్గా డివైడ్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ 5-year ప్లాన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ 20-point ప్రోగ్రామ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎంపీ ల్యాడ్స్, రైట్? సో మనం లాస్ట్ వీడియోలో 5-year ప్లాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో 20-point ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ 20-point ప్రోగ్రామ్ అనేది జూలై 1975న స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ జూలై 1975. ఇట్ వాజ్ స్టార్టెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకే, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ దిస్ 20-point ప్రోగ్రామ్ ఈజ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1975. 1975 అనేది డార్క్ ఏజ్ ఆఫ్ ఇండియా అని కూడా మనం మాట్లాడుకుంటాం. వై? బికాస్ 1975లో ఇండియాలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ 1975 ఈజ్ సెట్ టు బి డార్క్ పీరియడ్ ఆఫ్ ఇండియా. సో ఇదే టైంలో 20-point ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 20-point ప్రోగ్రామ్ అంటే in order to monitor all the schemes in both central and state government. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్లో అండ్ బోత్ స్టేట్ గవర్నమెంట్లో ఏమైతే స్కీమ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయో, సో ఆ స్కీమ్స్ని రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మానిటర్ చేయడానికి ఈ 20-point ప్రోగ్రామ్ అనేది పెట్టారు. అండ్ నాట్ ఓన్లీ దట్, సో డిపెండింగ్ అపాన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద 20-point ప్రోగ్రామ్, ఈ 20-point ప్రోగ్రాంలో ఏవైతే 20 points ఇస్తారో, సో డిపెండింగ్ ఆన్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్స్. సో ఆ 20-pointని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎరాడికేట్ ద పావర్టీ. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే to eradicate the poverty and to improve the quality of life of the people. ఓకే, బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడాన్ని ఇది మెయిన్ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంది. సో వాట్ యూ మీన్ బై క్వాలిటీ ఆఫ్ లైఫ్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్. మీకు నేను సెకండ్ చాప్టర్లో చెప్పాను డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. క్వాలిటీ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ హియర్ ఈజ్ టు డెవలప్ ద పూర్ పీపుల్. ఓకే, and see, most of the times the schemes are based on poverty elevation and employment generation. poverty elevation మీద అలాగే employment generation మీద స్కీమ్స్ అనేవి బేస్ అయి ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ హియర్ ఇట్ వాస్ ఫస్ట్ రీస్ట్రక్చర్డ్ ఇన్ 1982లో దీన్ని రీస్ట్రక్ట్ చేశారు. అండ్ అగైన్ ఇన్ 1986లో కూడా దీన్ని రీస్ట్రక్ట్ చేయడం జరిగింది. 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ 1986లో అగైన్ దీస్ 20 points వేర్ రీస్ట్రక్చర్డ్. ఓకే, అండ్ 1986లో జరిగిన దాన్ని TPP 86 అని అన్నారు. టోటల్ 119 ఐటమ్స్ని గ్రూప్గా చేసుకొని 20 pointsగా చేయడం జరిగింది. ఓకే, 119 ఐటమ్స్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా 20 pointsగా కుదుర్చుకొని దే స్టార్టెడ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్స్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ హ్యాడ్ డైరెక్ట్ అటాక్ అప్రోచ్ ఆన్ రూరల్ పవర్టీ. ఓకే, రూరల్ ఏరియాస్లో పవర్టీ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి దిస్ ఈజ్ సెట్ టు బి ద ఫస్ట్ డైరెక్ట్ అటాక్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద 20 points? ఈ 1982లో ఫస్ట్ టైం రీస్ట్రక్చర్ చేశాడు. తర్వాత 1984లో రీస్ట్రక్చర్ చేశారు. 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. అండ్ 1986లో రీస్ట్రక్చర్ చేశారు. సో ఆఫ్టర్ 1982 and 86 అగైన్ ఇట్ వాజ్ రీస్ట్రక్చర్డ్ ఇన్ 2006. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ మీద దీస్ 20 points వర్ చేంజ్డ్ ఇన్ 2006. సో 2006లో ఉన్న ఆ 20 pointsని ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం. లెట్ సీ దోస్ 20 points. వాట్ ఆర్ దోస్ 20 points? అండ్ యూ కెన్ సీ హియర్ these are the 20 points. First one is poverty eradication, power to people, support to farmers, labor welfare, food security, clean drinking water, housing for all, health for all, education for all, welfare of SC, ST, OBC and minorities, women welfare, child welfare, youth development, improvement of slums, environment protection and afforestation, social security, rural roads, energizing of rural areas, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ IT ఎనేబుల్డ్ అండ్ గవర్నెన్స్. ఈ ఒక్కొక్క పాయింట్ని మనం క్లుప్తంగా కనుక చూస్తే, సి ఫస్ట్ వన్ పవర్టీ ఎరాడికేషన్ అన్నాం. సో పవర్టీ ఎరాడికేషన్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? సి పవర్టీ అనేది రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పర్సన్కి మనీ ఉండాలి, రైట్, అండ్ ఫుడ్ ఉండాలి. మినిమం బేసిక్ నీడ్స్ అనేవి తనకు ఉండాలి. సో మనీ ఉండాలి అంటే వీ మస్ట్ జనరేట్ సమ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి
వేరియస్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పి పెట్టడం జరిగింది రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డ్వాక్రా వాళ్ళకి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంక్స్ నుంచి తక్కువ రేట్తో ఇంట్రెస్ట్ ఇవ్వడం. సో దాని ద్వారా వాళ్ళ స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు డిపెండ్ అవ్వడం. ఇలా రూరల్ పవర్టీని మనం తగ్గించవచ్చు. నాట్ ఓన్లీ దట్, ఎంజీఎన్ఆర్జీఎస్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ తీసుకొచ్చాక కంపల్సరీ రూరల్ ఏరియాస్లో ప్రజలకి పని ఇప్పించాలి అని చెప్పి పెట్టడం. సో ఇవన్నీ కూడా పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, పవర్ టు పీపుల్కి అల్టిమేట్ పవర్ అనేది ఇవ్వడం. ఇది ఎట్లా మనం చెప్పొచ్చు అంటే, బై 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్ పంచాయత్స్ని అలాగే మున్సిపాలిటీస్ని మనం డీసెంట్రలైజ్ చేసి ఎప్పుడైతే వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో ఒక చోటు కల్పించామో ఆటోమేటిక్గా అల్టిమేట్ పవర్ అనేది పీపుల్కి వెళ్ళిపోయింది. మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, రీసెంట్గా నీతి ఆయోగ్ కానీ, ప్లానింగ్ కమిషన్ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది కదా, నీతి ఆయోగ్ కానీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కానీ, ఎకనామిక్స్ కానీ ఏం చెప్తారు అంటే, ఇండియాలో విలేజెస్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ద కంట్రీ విల్ డెవలప్. ఓకే, ద రియల్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ విలేజెస్ అని చెప్పడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ఎకనామిక్స్. అందుకే రూరల్ ఏరియాస్లో పవర్టీని ఎరాడికేట్ చేయడానికి, అలాగే ప్రాపర్ ఎలక్ట్రిసిటీని పెట్టడానికి, రోడ్స్ పెట్టడానికి కాన్సన్ట్రేట్ చేస్తాయి చాలా గవర్నమెంట్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ టు పీపుల్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి కంప్లీట్ పవర్ ఇవ్వడం వల్ల పీపుల్ అంటే ఇక్కడ విలేజెస్లో డిస్కస్ చేసుకున్నాయి ఫర్దర్గా వాళ్ళు ఎంపీస్కో ఎమ్మెల్యేస్కో చెప్పడం, వాళ్ళు వాళ్ళ స్టేట్ లెవెల్లో చెప్పడం, వాళ్ళు సెంట్రల్ లెవెల్లో చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే దెన్ ద విలేజెస్ విల్ ఆటోమేటికల్లీ డెవలప్. ఓకే, అండ్ సపోర్ట్ టు ఫార్మర్స్. మీరు సపోర్ట్ టు ఫార్మర్స్ విషయాల్లో చూస్తే, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆర్ ఎనీ డ్రౌట్ ఏరియా కండిషన్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫార్మర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది. అండ్ వేరియస్ స్టేట్స్ కూడా, తెలంగాణ స్టేట్ చూసుకున్నట్టయితే ఫార్మర్స్కి డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ యాకర్స్ మీద స్కీమ్స్ రిలీజ్ చేసింది. వేరేస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే రైతు భరోసా అని చెప్పి ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ టైమ్స్లో ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి. ఓకే, వై? బికాస్ స్టిల్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. అందుకే ఫార్మర్స్కి సపోర్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్, లేబర్ వెల్ఫేర్. ఓకే, లేబర్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వర్క్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, వర్క్ అనేది ఇక్కడ లేబర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్లో, 2 అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో. ఆర్గనైజ్డ్ సెక్టార్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది రిగార్డింగ్ హెల్త్ కానీ ఆర్ పెన్షన్ కానీ, వాళ్ళకి సంబంధించిన శాలరీస్ కానీ అడగడానికి కరెక్ట్గా ఉంటాయి. వేరేస్ అన్ఆర్గనైజ్ సెక్టర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా డైలీ వేజ్ లేబర్స్ చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం లేబర్ యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, సో వాళ్ళ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, జస్ట్ లైక్ లేబర్ యాక్ట్స్, కొత్త చట్టాలను తీసుకురావడం, దాని ద్వారా వాళ్ళకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫుడ్ సెక్యూరిటీ. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మిడ్ డే మీల్స్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని కానీ, రీసెంట్గా ఎగ్జాంపుల్ COVID-19 క్రైసిస్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు జస్ట్ లైక్ ప్రొవైడింగ్ ఫ్రీ రేషన్ టు ఆల్. ఓకే, ఫ్రీ రేషన్ అందరికీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం, అది ఫుడ్ సెక్యూరిటీ కింద వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, క్లీన్ డ్రింకింగ్ వాటర్. ప్రతి ఒక్కరికి సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. బికాజ్ వాటర్ అనేది సరిగ్గా లేకపోతే ద హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. సో అండ్ పిల్లలలో గ్రోత్ అనేది ఉండదు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇట్ ఈజ్ వెరీ మస్ట్ ఎసెన్షియల్, వాటర్ అనేది ఎసెన్షియల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అందుకని ప్రతి ఒక్కరికి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం. దీని గురించే రీసెంట్గా ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి మనకి ఒక స్కీమ్ వచ్చింది. సో కొన్ని ఏరియాస్లో జస్ట్ లైక్ రాజస్థాన్, గుజరాత్ అండ్ ఇప్పటికీ చాలా ఏరియాస్లో వాటర్ దొరక్క ఎన్నో కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కష్టాలన్నీ చూసి అవన్నీ తీర్చడానికి ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్, రైట్? హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్తో ఎవ్రీ
ప్రతి పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తాను అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పడం. ఆల్ దిస్ కమ్స్ అండర్ దిస్ 20 పాయింట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ హెల్త్ ఫర్ ఆల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అండ్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజన అని చెప్పి, సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా హెల్త్ ఫర్ ఆల్లో వస్తాయి. అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్లో ఇన్ ఆర్డర్ టు గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేసి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేలాగా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడం. మిడ్ డే మీల్ స్కీమ్స్ పెట్టి దాంట్లో న్యూట్రిషియస్ ఫుడ్ కనుక ఇస్తే ద పేరెంట్స్ విల్ ఇంట్రెస్ట్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద స్కూల్స్. అండ్ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్స్ లాంటివి. సో ఇలాంటివన్నీ క్యాంపెయిన్స్, సెలబ్రిటీస్ని పెట్టి క్యాంపెయిన్స్ పెట్టడం వల్ల వీ కెన్ సే దట్ ద లిటరసీ రేట్ ఆఫ్ ద కంట్రీ విల్ గ్రో. And you know that education is also the fundamental right under Article 21A of the Constitutionలో ఆర్టికల్ 21A ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ టు ద చిల్డ్రన్. సో దీని ద్వారా చైల్డ్ లేబర్ని కట్టడి చేయడం, స్ట్రిక్ట్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడం చైల్డ్ లేబర్కి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్కి, ఇలాంటివన్నిటిని స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ 20 పాయింట్ ప్రోగ్రామ్. అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ కల్పించడం, ఇన్ఈక్వాలిటీ అనేది లేకుండా చూడడం, డిస్క్రిమినేషన్ అనేది తగ్గించడం. ఆల్ దీస్ కమ్స్ అండర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్. వాళ్ళకి స్పెషల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి లోన్స్ ఇప్పించడం. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో మీరు కనుక చూసినట్టయితే స్టార్టప్స్ ఇస్తున్నప్పుడు ఉమెన్కి, ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకి స్పెషల్ కన్సెషన్స్ ఇచ్చారు మోడీ గారు. సో ఇవన్నీ కూడా మనం యూ కెన్ సీ అండర్ 20 పాయింట్ ప్రోగ్రామ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉమెన్ వెల్ఫేర్ కనుక చూసుకున్నట్టయితే ఉమెన్ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావడం, జస్ట్ లైక్ నిర్భయ యాక్ట్ అని. అండ్ ఆఫీసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్స్ జరగకుండా, అండ్ వాళ్ళ హెల్త్ విషయంలో న్యూట్రిషియస్ ఫుడ్స్ కోసం ICDS ప్రాజెక్ట్స్ని పెట్టడం ఫర్ బోత్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. అండ్ డెలివరీ టైంలో అవసరమయ్యే ఖర్చుని ప్రొవైడ్ చేయడం. సో ఇవన్నీ కూడా ఉమెన్ వెల్ఫేర్ కోసం పెట్టడం జరుగుతుంది. అండ్ ఉమెన్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచడానికి డిఫరెంట్ ఐడియాస్ని తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఆల్ దిస్ కమ్స్ అండర్ ఉమెన్ వెల్ఫేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చైల్డ్ అనేది మనం వెల్ఫేర్ ఫస్ట్. చైల్డ్హుడ్ అనేది ఎప్పుడు బాగుంటుంది అంటే ఇఫ్ ద చిల్డ్రన్ హ్యాస్ రిసీవ్డ్ వెరీ గుడ్ న్యూట్రిషన్ వాల్యూ బాగుంటే, అండ్ నెక్స్ట్ వాళ్ళ సరౌండింగ్స్ ఎన్వైర్న్మెంట్ కనుక బాగుంటే చైల్డ్హుడ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఇవన్నీ కూడా చైల్డ్కి ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా. యూ కెన్ సీ అంగన్వాడీ సెంటర్స్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్కి సంబంధించిన న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తూ ఉంటారు. అండ్ చైల్డ్కి స్పెషల్గా 1098 ఓకే వాళ్ళ వైలెన్స్ ఓకే చైల్డ్ హెరాస్మెంట్ కోసం 1098 అని చెప్పి ఒక కొత్త టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఏమన్నా హెరాస్మెంట్స్ జరిగితే దానికి ఇన్ఫామ్ చేయమని చెప్పడం, చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చైల్డ్ వెల్ఫేర్లో చూడొచ్చు. అండ్ యూత్ డెవలప్మెంట్. సో హౌ ద యూత్ విల్ బి డెవలప్. యూత్కి ఎడ్యుకేషన్ విషయంలో స్పెషల్ స్కాలర్షిప్స్కి ఇప్పించి వాళ్ళ ఎడ్యుకేట్ చేయడం అప్ టు డిగ్రీ దాకా, మినిమం గ్రాడ్యుయేషన్ వరకు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, వాళ్ళకి వేరియస్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడం. ఆల్ దీస్ కమ్స్ అండర్ యూత్ డెవలప్మెంట్. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్లమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా, జస్ట్ లైక్ ముంబై, ఢిల్లీ. మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుందో ఒక సైడ్, అనదర్ సైడ్ అన్ని స్లమ్స్ ఉంటాయి. సో ఈ స్లమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి దే ఆల్సో హ్యావ్ సమ్ స్ట్రాటజీని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మేజర్ ప్రాబ్లమ్ ఇన్ స్లమ్స్ వచ్చేసరికి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, అండ్ పాపులేషన్ అనేది కంప్లీట్గా ఒకే ఏరియాలో ఉండడం, అండ్ ఫుడ్ శానిటేషన్ అనేది సరిగ్గా లేకపోవటం, ఇవి మనం బాగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం కూడా 20 పాయింట్ ప్రోగ్రామ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎఫారెస్టేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు కంప్లీట్ వరల్డ్ అంతా కూడా ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటుంది. ఇప్పుడు COVID-19 క్రైసిస్ వచ్చిన తర్వాత పొల్యూషన్ చాలా తగ్గింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద పొల్యూషన్. మనం ఎర్త్ కనుక చూసుకున్నట్టయితే
వేరియస్ డ్యామేజెస్ మనం ఇప్పటికీ ఎర్త్ కానీ ఓజోన్ లేయర్స్లో హోల్స్ కానీ ఆర్ అంటార్టికాలో ఐసెస్ అనేవి మెల్ట్ అయిపోవటం కానీ సీ లెవెల్ పెరగడం హీట్ వేవ్స్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ మేజర్ స్పీషీస్ చాలా వరకు జంతువులు పక్షులు అంతరించుకుపోవటం. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సరిగ్గా లేవు. నెక్స్ట్ ఎఫారెస్టేషన్. ఓకే ప్లాంట్స్ ఎక్కువ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా త్రూ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఓకే అండ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జస్ట్ లైక్ సెక్యూరిటీ టు ద పీపుల్ ఇన్ ద డౌరీ ప్రొహిబిషన్ లాగా అండ్ వైలెన్స్ ఏమన్నా ఉంటే వాటికి సో వీటి అన్నిటికీ కూడా సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. రూరల్ రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకుందాం ఒక విలేజ్లో. అతను ఒక టమాటా పంటను పండించాడు అనుకుందాం. అతను తన పంటని అర్బన్ ఏరియాకి తీసుకెళ్ళి పండించాలి. అమ్మాలి, సెల్ చేయాలి. సో అతను ఇక్కడ విలేజ్ నుంచి అర్బన్ ఏరియాకి వెళ్ళడానికి సరైన రోడ్ మార్గం లేదు. సో 1 డేలో తీసుకెళ్ళవలసిన టమాటాలు అతను 4 డేస్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఏమైనాయి అంటే టమాటాలన్నీ కుళ్ళిపోయినాయి. సో దీనివల్ల అతనికి నష్టం జరిగింది. ఎందుకని తనకి నష్టం జరిగింది? సరైన రోడ్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఏమైంది, అతనికి నష్టం జరిగింది. సో ఎప్పుడైతే రోడ్స్ అనేవి ఉంటాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే విలేజ్ టు అర్బన్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా ఉంటుంది అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సరైన టైంలో రీచ్ అవ్వడం వల్ల దే యూస్ టు సెల్ ద ప్రైజెస్ ఆఫ్ ద టొమాటోస్ ఇన్ ఏ ప్రాపర్ ప్రైస్. ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జైజింగ్ ఆఫ్ రూరల్ ఏరియాస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ రిలయన్స్ అయ్యేలా చూడటం. సో ఇవన్నీ కూడా దీని అండర్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేయడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ అండ్ గవర్నెన్స్. బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏమైతే ఉంటాయో ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ ఉండే ఏరియాస్ అన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ కింద డిసిగ్నేట్ చేస్తారు. జస్ట్ లైక్ ప్రొవైడింగ్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్, బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి బెటర్గా ప్రొవైడ్ చేసి వాళ్ళని డెవలప్ చేయడం. ఐటీ ఎనేబుల్డ్ అండ్ గవర్నెన్స్ అనేది మనం డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో మనం చూసుకోవచ్చు. డిమానిటైజేషన్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా డిజిటల్ కరెన్సీనే జరిగింది. జస్ట్ లైక్ గూగుల్ పే, ఫోన్పే యూజ్ టు టేక్. దీనివల్ల ఏమైంది అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండ్ గవర్నెన్స్ అనేది మోస్ట్లీ త్రూ డిజిటల్లీ మనం కనుక చేయగలిగినట్టు అయితే వీ యూజ్ టు హ్యావ్ రెడ్యూస్ సమ్ కరప్షన్. అండ్ దీనికి నేను ఎందుకు అంటున్నాను అంటే చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదైనా వర్క్ చేయాలి అంటే దే యూజ్ టు రైట్ ఓన్లీ త్రూ పేపర్ అండ్ పెన్తో వాళ్ళు రాసి ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ డేటా కూడా వాళ్ళు జస్ట్ చేతితో రాసి పంపిస్తారు. సో అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. సో బట్ ఇఫ్ యూ గో త్రూ డిజిటల్లీ మనం డిజిటల్ వైడ్గా కనుక మనం వెళ్ళినట్టయితే డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. లిటరసీ డేటా చూసుకున్నా ఆర్ మేల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ చూసుకున్నా ఇలాంటివన్నీ కూడా మనం త్రూ డిజిటల్ కనుక వెళ్ళినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది దీనివల్ల. ఓకే అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎంపీ ల్యాడ్స్. సెంట్రల్ ప్లానింగ్లో మొత్తం 3 ప్లానింగ్ ఉన్నాయి. 5-year ప్లాన్ ఒకటి అండ్ ద సెకండ్ వన్ ఇంపార్టెంట్ వన్ ఇప్పుడు మనం చూసాము regarding 20-point program and the third one is MP Lads. Third important one MP Lads. See here what is the full form of MP Lads, that is Member of Parliament Local Area Development Scheme. Okay, it was started in December 23rd 1993. When it was started in December 23rd 1990. Some of the important facts of MP Lad కనుక చూసుకున్నట్టయితే here district magistrate has complete authority to implement స్కీమ్స్ ఆర్ టు డెవలప్ ద పర్టికులర్ విలేజ్. దీంట్లో మెయిన్గా అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ మీరు తెలుసుకోండి. సీ హియర్ హౌ డస్ ఎంపీ ల్యాడ్ వర్క్. ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. ఓకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఎవరైతే ఎంపీస్ ఉంటారో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని విలేజెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసి సో దీనికి సంబంధించి ఈ విలేజెస్లో డెవలప్మెంట్ జరగాలి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చెప్పడం జరుగుతుంది. ఎవరికి చెప్తారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చెప్తారు. సో అదే టైంలో ఈ ఎంపీ ల్యాడ్స్ని చూసుకునే వాళ్ళు ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చూసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్లో.
సో వాళ్ళు ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పిన దాన్ని బట్టి దే యూజ్ ఇట్ టు రిలీజ్ సమ్ అమౌంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ విలేజ్కి డెవలప్మెంట్ జరగాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఎంపీ గారు చెప్పారు అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పంగానే ఏం చేస్తారు, దే యూజ్ టు హ్యావ్ సమ్ అమౌంట్, దట్ సమ్ అమౌంట్ ఎవరికి ఇస్తారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో కంప్లీట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అంతా ఎవరు చూసుకోవాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూసుకోవాలి. హీ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డిస్ట్రిక్ట్ అథారిటీ అని కూడా అంటారు. సో ఏం చేస్తాడు, శాంక్షన్ ఎలిజిబుల్ వర్క్స్, సో ఎలిజిబుల్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని శాంక్షన్ చేస్తాడు ఆ మనీ ద్వారా. అండ్ సెలెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, సో ఆ పర్టికులర్ డెవలప్మెంట్ని చేయాలి అని అనుకుంటే దానికి ఏజెన్సీని ఇతనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్కి ఇతనే రెస్పాన్సిబుల్, మధ్యలో వదిలేయడానికి లేదు. ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ టు కంప్లీట్ ద వర్క్ బై స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. స్టేట్ గవర్నమెంటే ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కంప్లీటెడ్ అండ్ ఆన్ గోయింగ్ వర్క్ లిస్టెడ్ అట్ డిఎస్ ఆఫీస్ ఆన్ ప్రెజెంట్ మీరు ఆన్ గోయింగ్ వర్క్స్ కనుక అండ్ కంప్లీటెడ్ వర్క్స్ కనుక చూడాలి అనుకుంటే మీ ఏరియాలో యూ కెన్ సీ www.mplads.gov.in, ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అండ్ సిటిజన్స్ కెన్ ఫైల్ ఆర్టీఏ. అండ్ నాట్ ఓన్లీ దట్, రిగార్డింగ్ ఎంత వర్క్ జరిగింది, ఫండ్స్ ఎంత వచ్చాయని తెలియాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో ఫైల్ ఆర్టీఐ. ఓకే, దీన్ని ఆర్టీఏ ఫైల్ చేసుకోవడానికి కూడా మీకు అధికారం ఉంది. సో ఎంపీలాడ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇక్కడ కొలాబరేషన్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మీడియేటర్ కింద ఎవరు ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. అండ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపుతుంది. సో హీ ఈజ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ద వర్క్స్. సో ఈ వర్క్స్ అనేవి మీకు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని సిటిజన్కి తెలియాలి అంటే ఆర్టీఐ యాక్ట్ కూడా దీంట్లో వర్తిస్తుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో వర్క్ ఎంత జరిగింది, ఫండ్స్ ఎంతెంత అలాట్ అయినాయి అనేది మీరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా కనుక్కోవచ్చు. అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అసలు ఎంతవరకు వచ్చింది అని మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు www.mplads.gov.in అని కనుక వెళ్తే దాంట్లో మీ పర్టికులర్ విలేజ్కి త్రూ ఎంపీలాడ్స్ ద్వారా ఎంత మనీ అలాట్కేట్ అయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు అనేది ఆ డేటా అంతా కూడా మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ ఎంపీలాడ్లో కనుక మీరు చూసుకున్నట్టు సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎంపీలాడ్స్ చూసుకున్నట్టయితే ఇది ఏమేమి స్కీమ్స్ అలాగే ఏమేమి డెవలప్ చేయాలో మాత్రమే చెప్పకుండా ఏమేమి ప్రొహిబిట్ చేయాలో కూడా చెప్తుంది. అంటే ఈ పనులు మీరు చేయకూడదు అని కూడా ఇదే చెప్తుంది. ఓకే, ఎంపీలాడ్ స్కీమ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ట్రస్ట్ అండ్ సొసైటీస్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్లో 50 lakhs నుంచి 75 lakhs వరకు పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రస్ట్స్ కానీ సొసైటీస్ కానీ త్రూ ఎంపీలాడ్ స్కీమ్ ద్వారా ఒక విలేజ్ని డెవలప్ చేయాలి అనుకుంటే దే కెన్ ఇన్వెస్ట్ ద మనీ అప్ టు 75 lakhs. Previously it is 50 lakhs. Not only that, for promote cooperative movement, cooperative societies have been made eligible under this MPLAD scheme. ఈ MPLAD స్కీమ్లో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. వర్క్ కనుక అబాండెండ్ వదిలేసినా లేకపోతే సస్పెండ్ చేసినా ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ బై స్టేట్స్ ఇట్ సెల్ఫ్. ఇందాక మీకు చెప్పాను వర్క్ కనుక ఇట్ ఈస్ వెరీ మచ్ మ్యాండేటరీ టు కంప్లీట్ ద వర్క్ బై స్టేట్స్ ఇట్ సెల్ఫ్. న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్ కెలామిటీస్ కెన్ ఆల్సో బీ అలోకేటెడ్ ఫండ్స్ అండర్ ఇట్. ఈ దీంట్లో న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా ఆర్ మ్యాన్మేడ్ కెలామిటీస్ ఏమైనా వచ్చినా ఎంపీలాడ్స్ నుంచి ఈ ఫండ్స్ వాటికి అలోకేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీస్ లైక్ సైక్లోన్స్, సునామీస్, ఎర్త్క్వేక్స్. అండ్ మ్యాన్మేడ్ కెలామిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఫైర్ యాక్సిడెంట్స్ కానీ సో అండ్ బ్రిడ్జెస్ అనేవి కూలిపోవడం కానీ ఇలాంటివి కూడా మీరు ఎంపీలాడ్స్ ఫండ్ నుంచి అక్కడ వాళ్ళకి కంపన్సేషన్స్ లేకపోతే నష్టపరిహారాలు ఇవన్నీ కూడా ఎంపీలాడ్ స్కీమ్స్ నుంచి అలోకేట్ చేసుకునే అధికారం ఉంది. అండ్ నో ద ఎంపీ కెన్ అలోకేట్ ద ఫండ్స్ ఆల్సో టు ద అవుట్ సైడ్ ద కాన్స్టిట్యుయెన్సీ, స్టేట్ ఆర్ యూటీస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఒక ఇది అమెండ్ చేశారు. దే కెన్ ఆల్సో అలోకేట్ ద ఫండ్స్ టు అవుట్ సైడ్ ద యూటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్క స్టేట్లో ఏదో పెద్ద సైక్లోన్ వచ్చి కంప్లీట్గా ఒక విలేజ్ అంతా కొట్టుకుపోయింది అనుకుందాం. సో మీ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఎంపీ కొంచెం ఫండ్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. సో ఈ ఫండ్స్ నుంచి తీసుకొని కూడా హీ కెన్ అలోకేట్ టు ద అదర్ స్టేట్స్ అండ్ యూటీస్ ఆల్సో. ఓకే,
it can converge with the other approved central and state government schemes. ఓకే, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా లింక్ అయ్యి ఎంపీలాడ్స్ ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఫండ్స్ ఫ్రమ్ లోకల్ బాడీస్ కెన్ బి పూల్డ్ విత్ ఎంపీలాడ్ వర్క్స్. ఓకే, ఎంపీలాడ్ వర్క్స్ కోసం లోకల్ బాడీస్లో ఫండ్స్ని కూడా మనం అలోకేట్ చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ అండ్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ పర్మిషబుల్ ఇన్ దిస్ స్కీమ్. అలాగే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అండ్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 1 MB 1 ఐడియా అనే మోటోతో ఈ బెస్ట్ ఇన్నోవేషన్ని 1993లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దీంట్లో కంప్లీట్గా ఆడిటింగ్ ఉంటుంది, అండ్ RTI యాక్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో డేటా అనేది కంప్లీట్గా వెబ్సైట్లో కంపల్సరీ పెట్టాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అబౌట్ ఎంపీలాడ్ స్కీమ్స్. ఓకే, సో మీరు టోటల్ సెంట్రల్ ప్లానింగ్లో 3 types ఆఫ్ ప్లానింగ్ చూసారు. ద ఫస్ట్ వన్ ఈజ్ 5-year ప్లాన్. 12 5-year ప్లాన్స్ గురించి నేర్చుకున్నారు. మహల్నోబిస్ ప్లాన్ గురించి, సెకండ్ 5-year ప్లాన్ మహల్నోబిస్ ప్లాన్ అనుకున్నాం. ఫస్ట్ 5-year ప్లాన్ అగ్రికల్చర్ని. ఓకే, థర్డ్ 5-year ప్లాన్లో మిస్ఫార్చ్యూన్స్ వల్ల వార్స్ వచ్చాయి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ ద లాస్ట్ వీడియో 5-year ప్లాన్స్ గురించి. ఈ వీడియోలో మీరు ఎంపీలాడ్స్ గురించి అండ్ 20 point ప్రోగ్రామ్స్ గురించి నేర్చుకున్నారు. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో లెట్స్ లుక్ ఆఫ్టర్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్, అలాగే క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ గురించి నేర్చుకుందాం. అండ్ మల్టీ లెవెల్ ప్లానింగ్ అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఓకే guys, if you like our channel, please subscribe to our channel and like our video. Okay, thank you, bye bye.